హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కంటే హీరో డైరెక్టర్ కెమిస్ట్రీనే ఇంపార్టెంట్ అంటున్నారు వీళ్ళు. అందుకే నచ్చిన వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. లక్కీగా ముందు చేసిన సినిమాలు హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ సేమ్ డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ప్రెజెంట్ వైరల్ అవుతున్న ఈ హీరో డైరెక్టర్లు ఎవరు? వీళ్ళ సినిమాలపై ఉన్న అంచనాలేంటి? ఒక సినిమా హిట్ అయితే దాని క్రెడిట్ హీరో తర్వాత డైరెక్టర్కే ఇస్తారంతా. అందుకే సక్సెస్ ట్రాక్ లో ఉండటానికి సేమ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. దాంతో ఈ సినిమాల అనౌన్స్మెంట్ల దగ్గర నుంచి రిలీజ్ వరకు ప్రతిదీ ఎగ్జైటింగే. అలా లేటెస్ట్ గా తనకు బాగా సెట్ అయిన డైరెక్టర్ తో రెండోసారి సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ గురువారం చిరంజీవి బాబీ కాంబినేషన్ లో సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. 2023 సంక్రాంతి హీరోగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ ఇంప్రెస్ అయిన చిరంజీవి కేవీఎన్ ప్రొడక్షన్ లో సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓపెనింగ్ లేట్ అయిన ఈ సినిమా మాత్రం స్టార్ట్ అవ్వటమే బిగ్ బ్యాంగ్ తో స్టార్ట్ అయింది. ఈ సినిమా ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు రావటంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. బాలయ్యకి ఒక్కసారి నచ్చారంటే ఆ డైరెక్టర్లతో సినిమాలు వరుసగా చేస్తూనే ఉంటారు. అలా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మరణినితో నెక్స్ట్ లెవెల్ పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరి కాంబినేషన్ లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో మరోసారి ఈ పవర్ఫుల్ యాక్షన్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దీనికి తగినట్లు ఈ సినిమాలో లేటెస్ట్ గా మంచు మనోజ్ కూడా యాడ్ అవ్వటంతో సినిమా ఈసారి కూడా హిట్ గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. మరో సీనియర్ హీరో వెంకటేష్ అయితే వరుసగా డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తూనే ఉన్నారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ కున్న క్రేజ్ వేరు. ఈ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టిన ఈ కాంబినేషన్ ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ తో కూడా అదే ఫీట్ సాధించారు. అంతేకాదు రికార్డ్ రేంజ్ లో 5వసారి అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అనిల్ రావిపూడితోనే సినిమా చేసి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నచ్చిన డైరెక్టర్లతో పదే సినిమాలు చేస్తున్నది సీనియర్లే కాదు, స్టార్ హీరోలు కూడా. హీరో బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ని పట్టుకున్న డైరెక్టర్లు ఆడియన్స్ పల్స్ తెలుసుకుని అదే హీరోతో మంచి హిట్లు కొడుతున్నారు. అందుకే హీరోలు కూడా వాళ్ల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ అయితే అటు క్రేజ్ ఉన్న కొత్త డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తూనే తన ఫేవరెట్ డైరెక్టర్లని రిపీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కితో సూపర్ హిట్ ఇచ్చిన నాగశ్విన్ తో మరోసారి వర్క్ చేస్తున్నారు. కల్కి 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా జరుగుతోందని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బరిలోకి దింపటానికి ట్రై చేస్తున్నారు. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలని రిపీట్ చేస్తున్నారు నాని. శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు నాని. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత శ్రీకాంత్ తో ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్ ఈసారి నానిని నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆగస్టులో రిలీజ్ అవ్వబోతున్న ది ప్యారడైజ్ పై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ 2018లో కెరీర్ స్టార్టింగ్ లో రాహుల్ సాంస్కృత్యంతో టాక్సీవాలా మూవీ చేశారు. ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్ కి మేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. బట్ ఈసారి మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సాంగ్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. రణబాలి టైటిల్ తో ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ సెట్స్ మధ్య తెరకెక్కుతోంది.